కలిసికట్టుగా పెద్ద నాయకులు. ఖమ్మం అభ్యర్థిగా వినోద్ రావు లోక్సభలో బీజేపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల 5వ జాబితాను ఆ పార్టీ అధిష్టానం విడుదల చేసింది ఆదివారం. రాష్ట్రంలో మిగిలిపోయిన 2 స్థానాలకు ఇందులో అభ్యర్థులను ఖరారు చేసింది. ఖమ్మం స్థానాన్ని తాండ్ర వినోద్ రావుకు కేటాయించగా వరంగల్ టికెట్ ఆరూరు రమేష్ కట్టబెట్టింది. ఖమ్మం ఎంపీ టికెట్ ఆశించి బీజేపీలో చేరిన జలగం వెంకటరావుకు అధిష్టానం మొండి చేయి చూపింది. అధిష్టానం మొండి చేయి ఇచ్చేసిందట జలగం వెంకటరావుకి. వరంగల్ టికెట్ ఆరూరు రమేష్, 5వ జాబితా విడుదల చేసిన బీజేపీ జలగం వెంకటరావుకు మొండి చేయి అంటూ ఈ వార్త. పోలీసుల్లో అంతర్మదనం, ఫోన్ ట్యాపింగ్ ఉచ్చులో పడతామనే భయం. ప్రణీతరావు ఎపిసోడ్తో మొదలైన గుబులు, మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసుకు లింకు. వివిధ స్థాయిల్లోని పోలీస్ ఆఫీసర్లు ఆందోళన అంటూ ఇట్లనే భయపడాల్సి వస్తుంది. ఆ రోజు తప్పు చేస్తే ఇలా భయపడాల్సి వస్తుంది. ఆ రోజే ప్రభుత్వ పెద్దలకు భయపడకుండా, వెరవకుండా, వెనకకి రాకుండా నేను చేస్తే నిజాయితీగానే జాబ్ చేస్తా లేకపోతే చేయని చెప్పి ఆ రోజే కనుక ఖరాఖండిగా మాట్లాడి ఉండి ఖరాఖండిగా కనుక డ్యూటీ చేస్తుంటే ఇలా ఈ సమస్య రాకపోతుండే. మహా అయితే ఎన్నేళ్ళు ఉంటుంది, ఏ ప్రభుత్వమైనా ఎన్నేళ్ళు ఉంటుంది? ఒక 5 ఏళ్ళు ఉంటుంది, లేదంటే మహా అయితే ఇంకొక 5 ఏళ్ళు అవకాశం ఇస్తారు, అంతే కదా. కంటిన్యూగా ఎల్లకాలం వాళ్ళు ఉండరు కదా. సో 5 ఏళ్లలో వాళ్ళు చేపించే తప్పులకు ఎవడు బాధ్యుడవుతాడు? వాడు చెప్తాడు, పోతాడు, రేపు ఎవరి మీదకి వస్తుంది అది. ఒకవేళ వాళ్ళ పేర్లు నువ్వు బయటకి చెప్తావో చెప్పవో అది దేవుడికి ఎరక. చేయమన్నప్పుడు చేసేసినావు, అయిపోయింది. కానీ ఈరోజు ఉద్యోగం ఎవరిది పోతుంది? వాడు 5 ఏళ్ల కోసం వస్తాడు, 5 ఏళ్ల పరిపాలన కోసం ఉండి నీతో ఏది చెప్తే అది చేపిస్తే ప్రభుత్వ అధికారిగా నీ సోయి ఎక్కడ పోయింది? ఇది నా డ్యూటీ కాదు, ఇది నా డ్యూటీలో భాగం కాదు, ఇది చేయడం చట్టరీత్యా నేరం అవుతుంది, రేపు పొద్దుగాల నన్ను మళ్ళా జైళ్ళ పాలైపోతా, కేసుల పాలైపోతా అంటే మరి గతంలో ఎన్నో ఉదాహరణలు. ఐఏఎస్లు ఐపీఎస్ల కాడికెళ్ళి ప్రభుత్వ పెద్దలు చెప్పిన మాటలు విని చేసిన తప్పులకి జైళ్ళలో మగ్గినరు, ఇప్పటికీ కేసులు ఎదుర్కొంటూ ఉన్నారు. అది మన రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు అనుభవమే కదా. అయినప్పటికీ అప్పటికి పైసలకో, అప్పటి ఆస్తులకో, భూములకో, దేనికో కకృతిపడి ప్రమోషన్లకో చేస్తారు. చేసిన తర్వాత ఇట్లా ఒక్కొక్కరికి చుచ్చు పోసుకుంటారు. ఇక ఎవరి పేరు బయటకు వస్తుందా, ఎవడెప్పుడు బయటపడతాడా? మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు కూడా దానికి లింక్. అప్పుడు మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో కూడా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేసింది బీజేపీ అని పెద్దగా ఇక ఎంత కటింగ్ ఇచ్చిరంటే అప్పుడు 4 ఆనిముత్యాలని, జాతిరత్నాలు తీసుకొచ్చి పక్కకు కూర్చోబెట్టుకొని కేసీఆర్ బ్రహ్మాండంగా చెప్పిండు. అప్పుడు ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల ఇలా బీఆర్ఎస్ పార్టీ నిలబడ్డది, వీళ్ళు అసలైన నాయకులు అన్నారు. ఒక్కడన్నా గెలిచిండా? అందులో జాతిరత్నాలని చూపించిన 4 ఇట్లలో ఒక్కడన్నా గెలిచిండా? అది పరిస్థితి. జాతిరత్నం అని చెప్పిన పెద్ద మనిషి కూడా ఒక దగ్గర ఓడిపోయా, కామారెడ్డిలో. ఇది పరిస్థితి. ఇట్లా ఉన్నప్పుడు బీజేపీ మమ్మల్ని కొనుగోలు చేయడానికి ట్రై చేసింది. 100 కోట్లు ఇస్తానది, 150 కోట్లు ఇస్తానది, అక్కడ పైస లేదు, అక్కడ దొరికిందేం లేదు, ఉన్నదేం లేదు. ఎవరో థర్డ్ పర్సన్ వచ్చి బేరసారాలు ఆడితే అది బీజేపీకి అంటగట్టి దాన్ని తీసుకుపోయి ఇది బీజేపీ ప్రభుత్వమే చేపించింది, అందుకోసమే మా ఎమ్మెల్యేలను కొనుక్కొని మా ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నం చేసిందని చెప్పి అప్పుడు బాహాటంగా ఆయన సాక్ష్యాధారాలు మొత్తం అన్ని జిల్లాలకు, అన్ని రాష్ట్రాలకు, మొత్తం దేశంలో ఉన్న ప్రతి వ్యవస్థలకు, సంస్థలకు అన్నిటి కూడా పంపిండు. సీడీలు డివిడీలు చేసి మమ్మల్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేసిరు వీళ్ళు, ఇది ప్రూఫ్ అని చెప్పి. ఏమైందా కేసు? కానీ అందులో కూడా ఫోన్ ట్యాపింగ్లో మొత్తం వివరాలు బయటకు వస్తాయి. నిజంగానే కనుక చేసి ఉంటే ఎవరు చేసిరు అనేది ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి క్లియర్గా ఎవరెవరితోనూ ఎవరు మాట్లాడిర్రు, ఎవరిని ప్రోత్సహించండి అనేది కూడా, ఎవరిని పురిగొల్పిండి అనేది తెలిసిన తర్వాత ఇక్కడ ఆ మొయినాబాద్ ఫామ్ హౌస్ కూడా ఖచ్చితంగా కేసు బయటకు వస్తుంది. దాని లింక్ కూడా అలానే ఉంది. ఇంకో వార్త, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 180 మంది రైతులు సూసైడ్. 3 నెలల్లో 180 మంది చచ్చిపోయారట. ఇది వాస్తవమేనా? నమ్మొచ్చునా? గేట్లు తెరవాల్సింది రాజకీయాలకు కాదు, రైతులను ఆదుకునేందుకు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 ఇవ్వాలి. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కరెక్ట్ చెప్పినావు, నువ్వు కరెక్ట్ చెప్పినావు. 25,000 ఇవ్వాలి, 25,000 ఇవ్వాలి. 25,000 ఇయ్యను చెప్పుతాం కొట్టాలి. గతంలో ఇదే వడగళ్ళ వానకు నష్టపోయిన రైతులకు 25,000 ఇయ్యని సన్నాసులు కూడా ఉంటే అని చెప్పుతాం కొట్టాలి. కొట్టవచ్చునా? ప్రశ్న. 25,000 కాదు 30,000 ఇచ్చినా తక్కువనే అని అప్పుడు ప్రతిపక్ష నాయకులు చెప్తే 10,000 రూపాయల చెక్కులు పట్టుకొని దొంగల్లాగా తిరిగి ఆడపది ఈడపది వంచి పారిపోయిన దొంగలు తెలియదా? చూడలేదా? అది పెద్ద దూరం ఉన్న, అది దశాబ్దాల కింద జరిగిన, అది 2-3 ఏళ్ల కింద, 2021, 22, 23 2-3 ఏళ్ల కింద పంట నష్టపోయిన రైతులకు 10,000 రూపాయల చెక్కులు ఇవ్వండి. నాయన ఇచ్చిన కాడికి గవర్ని ఇస్తేవాడు
బాగుపడతాడు, ఎంతో కొంత ఆ నష్టం నుంచి బయటపడతాడని చెప్తే ఇచ్చిన దాఖలాలు లేవు. 10 చెక్కులు ఆడోటి వంచి పీకినరు, పత్తలేరు. మరి అప్పుడు ఈయన ఏం చేయాలనే చెప్పాలి, మీరే చెప్పాలి. హరీష్ రావు నిన్నే అడుగుతున్నా. ఆ చెక్కులు ఇచ్చినోడిని అంతో ఇంతో రైతులకు, కౌలు రైతులకు సాయం చేద్దామన్నోడిని, కౌలు రైతుల కోసం పాటుపడ్డోడిని, చక్రధర్ గౌడ్ని తీసుకుపోయి ఆయనతో జైలు నూక్తిరి. ఆయనను మరి అంత పోటీ అనుకున్నావా? ఆయనను చూస్తే అంత భయం వేస్తుందా? మరి ఏమి ఇబ్బంది అయిందో నాకు తెలియదు, కానీ సహాయం చేస్తున్నాను తీసుకుపోయి జైలు నూక్తివి. ఆ కేసులు పెట్టిన కేసులు ఏంటియో, ఆ కేసులు ఎట్లా నిలబడతాయో, మరి నిజంగానే ఆయన తప్పు చేసి ఉంటే మరి ప్రజాక్షేత్రంలో మరి అన్ని ఓట్లు ఎట్లా సాధించిండు? ఒకవేళ నిజమే అయితే నీ మీద పోటీ చేసిన ఆయన అన్ని ఓట్లు ఎట్లా సాధించగలిగిండు? ప్రజలు నమ్మితే, తప్పు చేసినాడని నమ్మితే అవన్నీ ఫాల్స్ కేసెస్ అని తెలిసిపోతలేదు. అది సమస్య. ఇక్కడ కూడా మరి 25,000 ఇవ్వకపోతే మరి ఏం మాట్లాడుతారో చూద్దాం. మరి గతంలో ఎందుకు ఇవ్వలేదని అడిగేటోడు అడగడైంది నా లెక్క. ఎండిన పంటలను పరిశీలిస్తున్న హరీష్ రావు ఇవాళ ఎండిన పంటలు గుర్తొస్తున్నారు, ఆగిపోయిన గుండెలు గుర్తొస్తున్నాయి, తడిసిపోయిన ధాన్యం గుర్తొస్తుంది, ఆగమైపోయిన బతుకులు తెలుస్తున్నాయి. అప్పుడు ఎందుకు తెలియదు అనేది మా ప్రశ్న. అంతే, ఇంతకు మించి ఇంకా ఏం మాటలేవు. అప్పుడు కూడా ఇదే చేయాల్సి ఉండే, చేస్తే సోయి ఉంటుండే. దాన్ని బట్టి ఇలా మీ ప్రభుత్వాన్ని మళ్ళీ కంటిన్యూ చేసుకునేటోళ్ళు. అది మీరు చెయ్యరని తెలుసు కాబట్టి, మీతో నాకు కాదని తెలుసుకున్నారు కాబట్టి లైట్ తీసుకున్నారు. ఇక సిద్దిపేటలో నీ కథ కొనకొచ్చిందని అంటారు. మరి ఆ కొన 7 దాకా వచ్చింది, ఎప్పుడుంది ఆ చివరి దాకా నువ్వు మరి ఆ ఫ్యామిలీతో ఉంటావా ఉండవా అనేది కూడా తెలిసిపోతుంది. ఈయన ఉన్నాడు మళ్ళీ కిందనే. వివాదాల్లో కేసీఆర్ ఫ్యామిలీ, బీఆర్ఎస్ అధినేతకు హరీష్ రావుకు కాళేశ్వరం చిక్కులు, కేటీఆర్కు ఓఆర్ఆర్ రిలీజ్ అనుమతుల ఉచ్చు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టు, భర్త బంధువుల నివాసాల్లో ఈడీ తనిఖీలు, తాజాగా జోగినపల్లి సంతోష్పై భూ కబ్జా కేసు, వరుసగా వెంటాడుతున్న అవినీతి వ్యవహారం అంటూ ఈయనది ఒక్కటి బయటకు వచ్చేదాకా ఉన్నది. ఇక ఈయనది ఒక్కటే ఉంది. ఇక లైన్ ఒకళ్ళెనుకో లైన్ పట్టిరు, ఈయన కూడా ఉంది. ఇక ఎంపీ సంతోష్పై చీటింగ్ కేసు, ఫోర్జరీ పత్రాలతో స్థలం కబ్జా చేశారంటూ ఫిర్యాదు, అవన్నీ పూర్తిగా అవాస్తవం, సంతోష్ అవాస్తవం అని చెప్తారు. ఇగో ఇక్కడ చూడరు. ఇక ఫేక్ న్యూస్ రాస్తే కోర్టుకు ఇడుస్తాం, ఆధారాలు లేకుండా ప్రచురిస్తే లీగల్ నోటీసులు కేటీఆర్. ఫేక్ న్యూస్ రాస్తే కోర్టుకు ఇడుస్తాం. ఒరే సన్నాసులారా, ఫేక్ ప్రామిసెస్ చేస్తే మిమ్మల్ని ఎవడు నూకాలి లోపట? ఇది నేను అడిగేది. మీరు కనుక ఫేక్ ప్రామిసెస్ చేసి ప్రభుత్వంలోకి వచ్చి ఇదే ప్రజల మీద లక్షల కోట్ల రూపాయల అప్పులు మోపిపోతే మిమ్మల్ని ఎండ్ల నూకాలే? మీరు లీగల్గా నోటీసులు పంపుతా అంటున్నావు కదా, మా దగ్గర నోటీసులు బిడ్డీసులు ఏముండయి. ప్రజాక్షేత్రంలో ఒకటే ఉంటుంది, కర్రు కాల్చి వాత పెట్టుడే. బిడ్డ మళ్ళీ తిరిగి రాజకీయాలకు అనిపించదు. అట్లా చేస్తారు, ఓటుతోనే కొడతారు. ఎవరు కూడా నీ లెక్క ఈ చెత్త మాటలు ఉండయి. సైలెంట్గా పోయి ఓటుతోనే కొడతారు. తప్పుడు ప్రామిసులు చేసి, ఫేక్ మాటలు చెప్పి, ఫేక్ గాల లెక్క ఫేక్ పనులు చేసి ఇట్లా దోసుకున్న ఈ దోపిడీ దొంగల ముఠాని ఏం చేయాలి? మరి మేము కూడా ఏం చేయాలి? లీగల్ నోటీసులు నువ్వు మాకు పంపుడు కాదు, మేము మీకేం పంపాలి చెప్పురు. మరి తప్పు చేయందే ఇవ జైలు ఉందా? తప్పు చేయందే సంతోష్ మీద ఇలా ఆరోపణలు వచ్చినాయా? ఆధారాలు ఏందే ఇలా ఈ ఓఆర్ఆర్ గురించి టోల్ ఇవన్నీ గురించి బయటకు వస్తున్నాయా? ఆ కంపెనీలు ఇచ్చిన తప్పుడు రిపోర్ట్లు ఇవన్నీ బయటకు వస్తున్నాయా? బిడ్డ మీరు ఇంకా తగ్గుతలేదు, మీది ఇంకా తగ్గుతలేదు. పబ్లిక్ చాలా అనుకుంటారు మీ గురించి. ఓడిపోయినాకనన్నా మారుతారు అనుకున్నాం, కానీ ఏం పరివర్తన రాలే. అస్సలు ఏం ఆలోచిస్తలేరు వాళ్ళు. ప్రజలే తప్పు కొట్టేసిరు అంటుర్రు. ప్రజలే మర్చిపోయి సోయి తప్పి ఓటేసిరని అనుకుంటారు తప్ప మరి మమ్మల్ని చీదరించుకొని దూరం పెట్టిరని అస్సలు అనుకుంటారు. ఒక్కడు అనుకుంటలేరు. పైగా లీగల్ నోటీసులట. ఫేక్ న్యూస్ రాస్తే కోర్టుకి ఇడిస్తే ఫేక్ ప్రామిసెస్ ఇచ్చునని ఏం చేయమంటారో మేము కూడా ప్రశ్నిస్తున్నాం డైరెక్ట్గా. మన ఇంట్లో నువ్వు కాలేదు చెప్పాలి అది కూడా.